హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఈరోజు అయితే లాస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఈరోజు సాయంత్రం అయితే పోతున్నాం హైదరాబాద్కి. ఇంకా మేము హైదరాబాద్ పోతున్నామని మా తమ్ముడైతే నా కోసం స్పెషల్గా తలకాయ కూర తెచ్చిండు. ఇంకా చికెన్ కూర కూడా తీసుకొని వచ్చిండు అనమాట. ఇక ఇప్పుడైతే వండుతున్నాం. ఫుల్గా తినేసి సాయంత్రం మా బావ వస్తాడు. వచ్చిన తర్వాత హైదరాబాద్ పోతాం. బయలుదేరిండు. ఆయన వచ్చే వరకు వంటలు అన్నీ చేసుకొని మేము రెడీ అవుతాం అనమాట. 3:30కి అట్లా ట్రైన్ ఉంది. తర్వాత వెళ్ళిపోతాం తినేసి కదా. అయి చెప్పు. తలకాయ కూర అయితే మా నాయన అయితే మస్తు చేస్తుండే అనమాట. చిన్నగున్నప్పటి నుంచి ఎప్పుడు సండే వచ్చినా సరే మా నాయన తలకాయ కూర తెచ్చి ముందు మాకు చేసి మాకు తినబెట్టిన తర్వాతనే తింటుండే. తలకాయ అంటే అసలు నాకు మా నాయనే గుర్తుకొస్తాడు. కానీ మా నాయన ఎట్లా చేస్తాడో మేము అట్లనే ట్రై చేస్తాం. కానీ మా నాయన అంత టేస్ట్ మాత్రం రాదు. ఇప్పుడు ట్రై అయితే చేస్తున్నా. ఇక ముందు ఇట్లా అన్నీ వేసి కలిపి పెట్టాలన్నమాట. కారం, ఉప్పు, పసుపు, టమాటా, ఉల్లిపాయ, మనం ఏమేమి వేసుకుంటామో తలకాయ కూరలు అవన్నీ వేసుకొని కలిపి పెట్టేసుకోవాలి. ఆగుడాడి. ఇది వచ్చేసి మెదడు. ఇది మా అమ్మ బాగా ఇష్టంగా తింటుంది. ఇక దీన్ని కొంచెంసేపు ఇట్లా అన్నీ వేసి కలుపుకొని మంచిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పొయ్యి మీద ఉడకబెట్టి నీళ్ళు పోసి ఉడికిస్తే అయిపోయింది. మంచిగా అవుతుంది అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి చికెన్ కూర అయితే చేస్తున్నాను నేనే. మా మరదలు బయట బగారన్నం చేస్తుంది. చికెన్ అన్నం చేస్తుందంటే పాలు దాపుతుంది. ఇటు చూడ్రి ఏమేం కలిపిర్రే దానికి. అరే వీడు మెదడు పట్టుకొని పోతుండే. అడికి పట్టుకో. ఏ బిట్టి చూపి అందరికి. హాయ్ చెప్పు. హాయ్. తెలుగు వస్తుంది? ఎంత వస్తుంది? రోజు వస్తుందా? కొంచెం తెలుగు వస్తుందా? ఎంత వస్తుంది రోజు? కొంచెం వస్తుందా? పాపం తెలుగు సరిగా రాదంట. ఇంగ్లీష్ వస్తుందా? ఇంగ్లీష్ వస్తుందా? వస్తుంది. ఇక్కడ చికెన్ కూర అయితే అయిపోయింది. ఇంకా బయట కట్టెల పొయ్యి మీద అయితే తలకాయ కూర పెట్టిన. ఎక్కువ అయితే తలకాయ కూర కట్టెల పొయ్యి మీద చేస్తే బాగుంటుంది. ఇక సిటీలలో అయితే కట్టెల పొయ్యిలు ఉండవు కాబట్టి ఇక గ్యాస్ మీదే చేసుకోవాలన్నమాట. ఇంకా ఒక అర్ధగంట తర్వాత అయితే అయ్యింది. ఇక మేమంతరం తింటున్నాము. మా బావ వచ్చే వరకు ఆగదాం అనుకున్నాం. కాకపోతే ఇంకా వర్షం పడుతుంది, మీరు తినండి, నేను లేట్ అయ్యి వస్తాను అన్నాడు. ఇక మా తమ్ముడు కూడా నేను బావ తింటానులే, మీరు తినేసేయండి అన్నాడు అనమాట. ఇక మేమైతే స్టార్ట్ చేసినాం. మేము తినేది మొత్తం అయిపోయిన తర్వాత ఇక మా బావ వచ్చిండు. ఫుల్ గాలివాన. అసలు మేము వస్తామో రామో అనుకున్నాము. ఇక మా బావ మా తమ్ముడు తినేలోపు అయితే వర్షం అయితే తగ్గిందనమాట. తగ్గిన తర్వాత అక్కడి నుంచి అయితే బయలుదేరినాము. బయలుదేరేటప్పుడు అయితే మా పిల్లలే ఎక్కువ ఏడుస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళకు వచ్చే ఉద్దేశమే లేదు. ఇంకా మా కోడళ్ళు కూడా ఏడుస్తారో ఏడవారో అనుకున్నా. అంటే మేము పోయి 5 రోజులైంది కదా. కానీ మా చిన్న కోడలు నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా నా దగ్గరికి అంత వచ్చేది కాదు. ఇప్పుడు కొంచెం సంవత్సరం అయింది కదా, ఇప్పుడు అందరినీ గుర్తుపడుతుంది. పాపం మస్తు ఏడిచిందనమాట. అంటే మేము పోతున్నామని. ఇక నాకు కూడా బాధ అనిపించింది. ఇక ఎన్ని రోజులైనా మనం అక్కడ ఉండాల్సింది లేదు, ఇంటికి వచ్చేయాల్సిందే. ఇక తప్పదు. ఇక ఎక్కువసేపు ఇక ఆడ ఉన్నామనుకో ఇంకా ఎక్కువ ఏడుస్తుంది అదని ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరినాం అనమాట. ఇంకా మా చిన్న తమ్ముడు వాడి దోస్తులు అందరు వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నారు. నేను మొన్న ఊరికి పోయినప్పుడు రైల్వే స్టేషన్ కొత్తగా కడుతున్నారు అని చెప్పినా కదా, ఆ రోజు చూపించలేదన్నమాట. ఇప్పుడు అందుకే వీడియో తీసిన. మొత్తం కూల్పేసారు. మళ్ళీ మంచిగా కడతారేమో. మళ్ళీ మేము దసరాకి వెళ్ళేసరికి చూడాలి, అప్పుడు మంచిగా కడుతుండొచ్చు. ఇంకా అక్కడైతే వెయిట్ చేసినాం. కాకపోతే బాబోయ్ ఫుల్ పబ్లిక్. అసలు ఎంత పబ్లిక్ అంటే అంతమంది ఉన్నారనమాట. ఇక ప్లేస్ దొరకదో అనుకున్నాం. మొత్తానికి అయితే ప్లేస్ అయితే దొరికింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి టైం అయితే వేడైపోయిందనమాట. తొందరనే వచ్చేసినాము. ఇది ఎండాకాలం కదా,
మేము ఇంటికి వచ్చేసరికి అంత చీకటి అనిపించలేదు. అదే చలికాలం వర్షాకాలం వచ్చినాం అనుకో ట్రైన్లో ఉన్నప్పుడే ఫుల్ చీకటి అయ్యేదనమాట. ఇక ఇంటికి వచ్చినాక అస్సలు పని చేయబుద్ధి కాలే, ఏం చేయబుద్ధి కాలే, వంట కూడా చేయలే. ఇక మా బావని పోయి బిర్యానీ తీసుకొని వచ్చిండు. ఇంక ఇప్పుడు ఏం చేస్తారులే అని ఫుల్గా తినేసినాం అనమాట. తినేసి ఇంకేమున్నా రేపు చదువుకుందాం అన్నట్టు అన్నీ వదిలేసినాం అనమాట. ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేసినాం. మస్తు బాధ అనిపించింది, ఆయన కూడా తప్పదిగా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.